వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. దేశంలో బీజేపీ ఎంత పీక్స్కి ఎదిగిందో మనకు తెలుసు. ఎందుకంటే వరుసగా ఇక బీజేపీ తప్ప లేకుంటే నరేంద్ర మోదీ హవా, నరేంద్ర మోదీ గ్రాఫ్, నరేంద్ర మోదీ తర్వాత ఇంకెవరు గెలిచే పరిస్థితే లేదు, లేకుంటే బీజేపీకి తిరుగులేనటువంటి ఒక శక్తిలాగా రాజకీయంగా ఎదిగింది అని ఒక నెరేటివ్ని తీసుకుపోయారు బాగా పబ్లిక్ లెక్క. సీన్ కట్ చేస్తే ఇవాళ 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే బీహార్లో 3 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి బీజేపీ కంచుకోటలో ఇవాళ జన్సురాజ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్, ఈయన మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి వ్యూహకర్త. నరేంద్ర మోదీ గారిని మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రధానిగా గెలిపించే టైంలో కూడా ఈయననే వెనకాల ఉండి మొత్తం పథకాలు వ్యూహరచనలు రచించిండు. స్ట్రాటజిస్ట్, గొప్ప స్ట్రాటజిస్ట్, మామూలు కూడా కాదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, లేకుంటే వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీకి, ఇట్లా చాలా మంది అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ టైకూన్స్ అంటారు చూసారా, ఒక స్టాల్ వాకర్స్, అటువంటి వాళ్ళని గెలిపించినటువంటి చరిత్ర. అంటే సరే ఆయన అద్భుతమైనటువంటి స్ట్రాటజీస్ అని కొందరు చెప్తారు, కొందరేమో ఆయన మొత్తం అంతా కూడా చీప్ పాలిటిక్స్ చేస్తారనే ఒక అపవాదు కూడా ఉంది. సీన్ కట్ చేస్తే ఇవేం అయినా కాకపోయినా 3 దశాబ్దాలుగా అంటే ఓటమి ఎరగనటువంటి చోట బందీపూర్లో ఇవాళ అక్కడ బీజేపీ ఓడిపోయింది. జన్సురాజ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్, ఆయన ఇప్పటిదాకా ఒకటోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన పార్టీ గతంలో పోటీ చేసింది, కానీ ఈ దఫా మాత్రం ఆయననే పోటీ చేశాడు. ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్, ఫస్ట్ టైం విక్టరీ ప్రశాంత్ కిషోర్ది. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలుపు తర్వాత భారీ ర్యాలీ జరిగింది ఆ ఊర్లో. తర్వాత ఇక్కడ ఆయన మరి అందరూ అన్నారు రాజకీయాల్లో ఉండి స్ట్రాటజీస్ రచించడం వేరు, రాజకీయాలు డైరెక్ట్గా ఫేస్ చేయడం వేరు అని ఆ రోజు జన్సురాజ్ పార్టీ ఓటమి చెందినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి ఆయన మీద. 0-0 అని పెద్ద ఎత్తున హేళన చేశారు. ఇవాళ 0 హీరో అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ దేశం అంతా చర్చ ఎవరి గురించి జరుగుతుందంటే ప్రశాంత్ కిషోర్ గెలుపు గురించి చర్చ జరుగుతుంది బీహార్లో. మరి ఈ ప్రశాంత్ కిషోర్ గెలుపు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కంచుకోట బద్దలైందా, లేకుంటే మోదీ బీహార్లో లేదంటే కనుక బీజేపీకి సంబంధించినటువంటి గ్రాఫ్ పడిపోతోందా? ఎందుకు పడిపోతోంది అని అనాల్సి వస్తుంది అంటే ఈ సీటు 30 సంవత్సరాలుగా బీజేపీ వరుసగా గెలుస్తున్నటువంటి సీటు. మరీ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అంటే జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఆయన బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు ఉన్నాడో నితిన్ నబీన్ ఉన్నాడో, ఆ నితిన్ నబీన్ని రాజ్యసభకు పంపిస్తే ఆ నితిన్ నబీన్ ఎప్పుడూ పోటీ చేసినటువంటి ఈ సీట్. మరి ఇవాళ జాతీయ అధ్యక్షుడు సంబంధించినటువంటి సొంత సీటునే కాపాడుకోలేకపోయింది బీజేపీ అనేది అతిపెద్ద చర్చ జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పతనం ఏమన్నా ఇక్కడ దేశంలో స్టార్ట్ అయిందా? ఎందుకంటే జంజీ ఉద్యమాలు మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి నరేంద్ర మోదీ గారు కూడా ఇన్స్టాగ్రామ్లో వచ్చి వీడియోలు చేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆ వయసులో 75 ఏళ్ళ పైబడినటువంటి వయసులో ఇవాళ యువతకు మెసేజ్ ఇచ్చే కోసం ఆయన ఒక రకంగా చెప్పాలంటే అహంకారాన్ని, లేకుంటే ఆయనకున్నటువంటి ఆడంబరాన్ని, లేకుంటే ఆయనకున్నటువంటి స్థాయిని ఆయన కొంత ఇన్స్టా మీద ఫోకస్ ఆయన చేస్తున్నాడు, మంత్రివర్గానికి కూడా చేసుకోమని చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భాల్లో 3 చోట్ల బైపోల్ జరిగితే 3 చోట్లలో కూడా బీజేపీకి దక్కింది ఒకే ఒక చోట. మరి దీన్ని ఎట్లా గమనించాలా? ఒకవైపు ఏమో జన్సురాజ్ పార్టీ ఒక సీటు గెలిచింది, కాంగ్రెస్ ఒక సీటు గెలిచింది, బీజేపీ ఒక సీటు గెలిచింది. మరి ఒక రకంగా దేశంలో రాజకీయాలు ఏమైనా మారుతున్నాయా? బీజేపీ ఏమైనా పత్రానికి దారితీస్తుంది? ఎందుకంటే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్లో బీజేపీకి వెళ్ళిపోయిందంటే ఆఖరికి ఆయన బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు, అక్కడ పిల్లిని గెలిపించినా, కుక్కని గెలిపించినా అక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అంటే ప్రజల మీద అంత విశ్వాసం మరీ ఓవర్ అయిపోయింది బీజేపీకి. అంటే పిల్లిని కుక్కని కూడా నించోబెట్టి మేము గెలిపించుకోగల సత్తా ఉంది అని మేము మీసాలు తీడితే ఇవాళ తలదన్నేవాడు వచ్చి జనసురాజ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ వచ్చి బీజేపీ పొగర్లంచినటువంటి పరిస్థితి. ఒక రకంగా బీజేపీ వాళ్ళు ఒకసారి స్ట్రాటజీస్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఎంతసేపటికి హిందుత్వ బలంగా ఒక నెరేషన్ తీసుకుపోయి ఒక రకంగా హిందుత్వ ఓట్లన్నింటినీ కూడా పోలరైజ్ చేసి ఇప్పుడు ఏమైంది, లాస్ట్కి రివర్స్ అయినటువంటి పరిస్థితి. ఇవాళ నిన్న ఆయన ర్యాలీ చూడండి, గెలిచిన తర్వాత చేసినటువంటి ర్యాలీ, ఇది గెలిచినంగా చేసినటువంటి ర్యాలీ మామూలు రెస్పాన్స్ రాలే ఆయనకి. మొత్తం 19,000 పైచిలకు మెజారిటీతో ఆయన గెలిచిండు. ఎప్పుడు అసలు బీజేపీ 30 ఏళ్ళుగా గెలవనటువంటి చోట ప్రశాంత్ కిషోర్ అంత భారీ స్థాయిలో గెలవడము, తర్వాత భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవటం. ఒక రకంగా బీజేపీ నితీష్ కుమార్ ఎప్పుడైతే
సెంట్రల్ తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచే బీజేపీకి ఏమన్నా అక్కడ బీహార్లో గ్రాఫ్ డౌన్ అయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే బంకీపూర్లో ఇప్పటిదాకా ఎప్పుడూ బీజేపీ ఓడిపోలేదు, అటువంటి చోట కూడా బీజేపీ ఓడిపోయింది. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గెలిచాడు అంటే ఈ విజయం నిజంగా అక్కడ ప్రజల తీర్పు నిజంగా ప్రశాంత్ కిషోర్కి అపూర్వమైనటువంటి మద్దతు వచ్చింది. బీహార్లో ఒక రకంగా చెప్పాలంటే మార్పు మొదలైంది అని అర్థమవుతోంది. ఈయన వాస్తవానికి ప్రజల నాడి పట్టుకునే ఒక విధానంలో అద్భుతమైనటువంటి వ్యూహకర్త. ఈయన అక్కడ రచించినటువంటి వ్యూహం ఏంటి? స్పష్టంగా ఏ హిందుత్వ ఎజెండా అయితే బీజేపీ బలంగా తీసుకెళ్ళిందో ఆ హిందుత్వ ఎజెండాని ప్రజల్లోకి బాగా బలంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిండు. అంటే దాన్ని బీజేపీ ఏ విధంగా ఓటు రూపంలో మార్చుకుంటోంది, కాబట్టి ఖచ్చితంగా మనకు అవసరమా ఇటువంటివి అని స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళాడు, క్లారిటీతో వెళ్ళాడు. తర్వాత అక్కడ జై బీహార్ అని బీహార్కి సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ప్రాంతీయ తత్వం ఉంటుందో, ప్రాంతీయ భావం ఉంటుందో వాళ్ళని ఆ యొక్క ప్యాట్రియాటిజంని కొంత రెచ్చగొట్టాడు, వాళ్ళందరినీ ఏకం చేశాడు. చూడండి, చూపిస్తా మీకు. ఎందుకు ఈ హనుమాన్ అంటే ఇక్కడ ఆయన ఎవరైతే జాతీయ అధ్యక్షుడు ఉన్నాడో నితిన్ నవీన్, ఆయన వచ్చినప్పుడు ఆయనకు వెల్కమ్ చేయడానికి హనుమంతుడు డ్యాన్స్ చేసినటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్ టైమ్స్లో ఎవరైతే జై భారత్కు సంబంధించినటువంటి ఆయన మీద దాడి జరిగిందో ఆ రోజు కూడా సేమ్ ఈ వీడియోలే ఆయన చూపించి డిబేట్లో మాట్లాడాడు. అంటే రాజకీయంగా దేవుళ్ళని బీజేపీ ఏ విధంగా వాడుకుంటుంది, మరీ ముఖ్యంగా హిందూ గాడ్లని, హిందూ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా కానీ, లేకుంటే ఇంకెవరైనా జాతీయ స్థాయి నాయకులు, బీజేపీ నాయకులు ఇవాళ జాతీయ అధ్యక్షుడు అక్కడ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటే ఆ ఎన్నికల ర్యాలీలో హనుమంతుడు డ్యాన్స్ చేయటం ఏంటి? చాలా మంది స్వామీజీలు ఖండించారు. మరి అంత ఖండన వస్తే ఇంకోటి ఏంటి, వాళ్ళు చెప్పారు క్లియర్గా, బీజేపీ పతనం స్టార్ట్ అయిపోయింది అంటే పీక్స్కి చేరిపోయారు మీరు అని ఆ రోజు స్వామీజీ ఒక ఆయన చెప్పాడు. ఇట్లా చేస్తే దానికి ప్రశాంత్ కిషోర్ ఆ ఎన్నికల్లో ఆయన అద్భుతమైనటువంటి ఈ వీడియోతోటే మొత్తం ఇట్లా చక్రం తిప్పేసిండు. ఆ నియోజకవర్గంలో మొత్తం కన్సాలిడేట్ చేసుకున్నాడు ఓట్లన్నింటినీ కూడా. చూడండి, हनुमान जी को भाजपा का झंडा लगा के नचवा रहा है। इतना अहंकार हो गया कि अपने बैठा है रथ पर और एक आदमी को हनुमान जी बना के भाजपा का झंडा लगाकर हिला रहा। इनको सजा मिलना चाहिए कि नहीं मिलना चाहिए? ये अभिमान टूटना चाहिए कि नहीं टूटना चाहिए? पूरे बिहार का बोझा आप ही के सर पर है, गलती नहीं होना चाहिए। एक बार जोर से बोलिए जय बिहार। ఆయన క్లియర్గా ఒక మనిషి చేతిలో హనుమంతుడు వేషం వేయించి ఇవాళ బీజేపీ జెండాను పొలిటికల్ ర్యాలీలో ఏ విధంగా దేవుళ్ళను వాడుకుంటున్నారనే అహంకారాన్ని ఏ విధంగా బీజేపీ పెరిగిపోయిందనే అంశాన్ని ప్రజలకు బలంగా తీసుకుపోయాడు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా జై బిహార్ అన్నది కూడా బాగా తీసుకెళ్ళాడు. చూడండి ఎంత అహంకారం పెరిగింది అంటే निश्चित जीतेंगे, बहुत ही अच्छी हवा है, सब कार्यकर्ता जनता लगे हुए हैं। खाली एक बात मुझे कहना है कि एक बंदे ने कहा है कि भाजपा कहती है कि हम किसी को खड़ा कर देंगे कुत्ता बिल्ली को तो हम जिता लेंगे। ये बिल्कुल गलत है, बेबुनियाद है। भारतीय जनता पार्टी अपने एक एक कार्यकर्ता का सम्मान करती है। इसी कारण आज एक बूथ का कार्यकर्ता लड़ रहा है और जीत इतने बहुत से भाजपा हारेगी कि जीवन में कभी ये कहने का दुस्साहस नहीं कर पाएंगे कि हम लोग कुत्ता बिल्ली को भी खड़ा करेंगे तो चुनाव जीत जाएगा। कितने बहुत से हारेंगे। రవిశంకర్ గారు వ్యాఖ్యలకి ఆ రోజే ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చేసాడు స్పష్టంగా. చాలా బహిరంగ సభల్లో కూడా ఈ వ్యవహారాన్ని మాట్లాడాడు. అంటే ఈసారి ఖచ్చితంగా చరిత్రలో గుర్తుండిపోతుంది ఎన్నిక, బీజేపీకి జన్మలో గుర్తుంటుంది ఖచ్చితంగా. ఇటువంటి స్టేట్మెంట్స్ చేయకుండా ఇంకోసారి పిల్లిని నించోబెడతాం, కుక్కర్ నించోబెడతాం, గెలుస్తాం, ఇటువంటి అహంకారమైనటువంటి దాన్ని ఖచ్చితంగా దింపాలి అని ప్రజల్లోకి తీసుకుపోయిండు. తర్వాత ఇంకోటి ఏం చేశాడు, ఇటువంటి హిందూ దేవుళ్ళను అడ్డు పెట్టుకొని ఈ విధంగా రాజకీయం చేసి వాళ్ళేమో రథం మీద ఉండి ప్రజల్ని లేకుంటే దేవుళ్ళని కింద పెట్టి డ్యాన్స్ చేస్తున్నటువంటి తీరును కూడా ప్రజలకు బలంగా తీసుకుపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యూహాలు ఎన్నో రచించి అద్భుతాలు సృష్టించినటువంటి వ్యూహకర్త. మరి అటువంటి వ్యూహకర్త చేతిలో ఇవాళ బీజేపీ ఓడిపోయింది. ఇంకా ఏం జరుగుతోంది? వాస్తవానికి ఇవాళ భవిష్యత్తులో నెక్స్ట్ జరగబోయేది ఏంటి? జంజీ ఉద్యమాలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇవాళ కూడా E20కి సంబంధించినటువంటి పెట్రోల్ విషయంలో, ఎథనాల్ విషయంలో ఢిల్లీ పెద్ద ఎత్తున రణరంగంగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తిరుగుబాటు మొదలైంది, ప్రజలు ఆలోచిస్తున్నారు,
ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వాస్తవాలు ఏంటని గ్రహిస్తున్నారు. ఇంకోటి స్పష్టంగా అంటే వాట్సాప్ యూనివర్సిటీల్లో వస్తున్నటువంటి మెసేజ్ నమ్మే పరిస్థితి లేదని రీసెంట్గా కేటీఆర్ గారు స్టేట్మెంట్ కూడా చేశారు. ఒకసారి అది కూడా చూడండి. మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నారు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మనం. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను కానీ. సో చూశారు కదా, అంటే ఇవాళ వాట్సాప్ యూనివర్సిటీ వర్సెస్ ఇన్స్టా కిడ్స్, అంటే ఇవాళ యూత్. ఇవాళ ఇంకొక సర్వే కూడా వచ్చింది. ఇవాళ నెక్స్ట్ 2030 ఎన్నికల నాటికి మొత్తం 30% యువత ఓటేస్తారు. అంటే మొట్టమొదటిసారి ఓటేసే జెన్జీ కిడ్స్ యువత పెరుగుతుంది. ఆ యువతని ఖచ్చితంగా అట్రాక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా బీజేపీ పాత స్ట్రాటజీలు, మళ్ళీ హిందుత్వ స్ట్రాటజీలు నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రజల్లో ఒక మార్పు మొదలైంది అనే దానికి ఇది ఒక స్పష్టమైనటువంటి సంకేతం బీహార్లో వచ్చినటువంటి తీర్పు. కాబట్టి అహంకారం పెరిగి ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఇంకా కూడా మేము ఓట్లు వేసుకుంటాం, ఇంకా కూడా మేము గెలుస్తాం, మొత్తం బీజేపీ హవానే ఉంది అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వచ్చినటువంటి ప్రజల తీర్పు, బీహారీ ఆ నియోజకవర్గంలో వచ్చినటువంటి తీర్పు, జాతీయ అధ్యక్షుడు సైతం ఇవాళ ఆయన సొంత సీట్ను కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పతనం మొదలైందా అన్న ప్రశ్న రేకెత్తిస్తోంది. మార్పు మొదలైంది అని స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఎన్నిక విజయం తర్వాత మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.